నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నగరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తైపూసం కావడి మహోత్సవం కార్తికేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నగరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తైపూసం కావడి మహోత్సవం కార్తికేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని దీక్షాపరులు కావడి ధారణతో నిర్వహించిన ఆధ్యాత్మిక ప్రదర్శనలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచలోహ విగ్రహాలు ఉత్సవ వాహనాలపై అంగరంగ వైభవంగా ఊరేగించారు. తైపూసం కావడి సేవా నగరోత్సవ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో వేల్ మురుగన్ కి హోరం హర, విట్టవేల్ మురుగన్ కి హరోం హర, స్కందవేల్ మురుగన్ కి హరోం హర, పళనిగిరి సుబ్రహ్మణ్యం మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఊరేగింపు కోనేరు సెంటర్ మీదుగా రాబర్ట్సన్ పేటలోని పర్వతవర్ధిని రాజరాజేశ్వరి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుంది. తొలుత జిల్లా పరిషత్ సెంటర్ లో విఘ్నేశ్వర స్వామి ఆలయంలో కావడి పూజ మరియు 108 పాల కలశాలతో షట్కోటి యంత్ర పూజను జరిపారు. విట్టవేల్ మురుగనికి హరోం హర. నా పేరు రవికుమార్, కార్తికేయ సేవా ట్రస్ట్ మచిలీపట్నం. కార్తికేయ సేవా ట్రస్ట్ తరపున గత 8 సంవత్సరముల నుండి తైపూసం కావడి సేవా నగరోత్సవము అత్యంత వైభవముగా మన మచిలీపట్నంలో జరుపుకుంటూ వస్తున్నాము. తైపూసం అనగా తమిళ తై మాసం నాడు వచ్చు పుష్యమి నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారిని దేవతల సర్వ సైన్యాధ్యక్షుణ్ణి గావించి సర్వశక్తి రూపిణి అయిన పార్వతీమాత తన శక్తిని వేలాయుధ రూపంలో సుబ్రహ్మణ్య స్వామి వారి చేతికి అందించిన రోజుగా ఈరోజు తైపూస బ్రహ్మోత్సవముగా 11 రోజులు 6 పడయ వీడు 6 సుబ్రహ్మణ్య స్వామి శక్తి క్షేత్రాల్లోనూ మరియు ఇతర సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో కూడా అద్భుతంగా బ్రహ్మోత్సవం జరుపుకునేటటువంటి రోజు. అదే బ్రహ్మోత్సవం రోజు మన మచిలీపట్నంలో కూడా జరపాలన్న ఉద్దేశంతో అందరూ కూడా భక్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కావడి నగరోత్సవం 8 సంవత్సరములుగా చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సుమారు 300 కావడులు 250 పాల కలశములతో పాదయాత్ర పళనికి ఏ విధంగా 100 కిలోమీటర్లు నడుచుకుంటూ భక్తులు వెళ్తారు. ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో అశ్వయుజ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రి సమీపంలో శ్రీ గంగానమ్మ ఆలయంలో
అశ్వయుజ పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పూర్ణిమ పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మచిలీపట్నం హాస్పిటల్ సెంటర్లో వేచేసి ఉన్న గంగానమ్మ తల్లి ఈ నెల 30తో అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 30 నెలలుగా అత్యధిక జనం పాల్గొంటున్నారు. ఈ అమ్మవారి సేవలో అందరూ తీర్థ ప్రసాదాలు తీసుకుని అందరూ ఈ అమ్మవారి సేవలో ఉండాలని ఈ బుడాపేట ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో చేసి ఉన్న ఈ గంగానమ్మ తల్లి గుడి వద్ద సుమారు 30 నెలల నుంచి అన్నదానం చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ విలువగా పాల్గొని ఈ అన్నదానానికి శుభ్రం కావాలని కోరుకుంటున్నాము. అలాగే తల్లి అందరూ శుభ్రంగా చూడాలని ఆశిస్తూ సరైన పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న 5.5 లక్షల నగదును గుర్తివెన్ను పోలీసులు వాహనాల తనిఖీలో స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ పి జాషువా ఆదేశాల మేరకు పల్లిపాలెం పంచాయతీలో సరీ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా ఎటువంటి ఆధారాలు లేనటువంటి 5.5 లక్షల రూపాయలు కృతివెన్ను ఎస్ఐ ఏ గణేష్ బాబు సీజ్ చేశారు. సిఐ ఎండి హబీబ్ బాషా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లిపాలెం పంచాయతీలో సరీ చెక్ పోస్ట్ వద్ద నిర్వహిస్తున్న తనిఖీల్లో 5.5 లక్షల రూపాయలు రాజోల నుంచి కృతివెన్ను కారులో తరలిస్తున్నారని, వారి వద్ద ఎటువంటి ఆధారాలు కానీ పత్రాలు కానీ లేకపోవడంతో ఆ సొమ్మును సీజ్ చేసినట్టు తెలిపారు. అదేవిధంగా మాట్లం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 40 మద్యం సీసాలుండడంతో మద్యాన్ని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్టు సిఐ అండ్ హబీబ్ బాషా తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పేడన నియోజకవర్గంలోని కృత్వెన్ను పోలీస్ స్టేషన్లో లోసర బ్రిడ్జ్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఈరోజు రాజుల నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద నుంచి 5.5 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ఆయనకి అడిగాం ఈ డబ్బులు ఎక్కడివి అని చెప్పేసి అది సరైన సమాధానం చెప్పలేదు. దాని మీద కేసు నమోదు చేయడమైనది. అలాగే వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు మాటలకు చెందిన వ్యక్తి ఒక 40 బాటిల్స్ అక్రమ మద్యం కలిగి ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడమైనది. నియోజకవర్గంలో ఎవరైనా సరే అక్రమ మద్యం కానీ సారా కాయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుని వాళ్ళ మీద పీడీ యాక్ట్ అమలు చేసి వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నాం. కులమత జాతులకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నాగాయలంక తహసీల్దార్ జె విమలకుమారి పిలుపునిచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో జాతీయ ఓటర్ల దినోత్సవం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులచే ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. తహసీల్దార్ మాట్లాడుతూ 1950 జనవరి 25 నుంచి ప్రతి ఏటా జాతీయ ఓటర్స్ దినోత్సవం నిర్వహించుకున్నట్టు తెలిపారు. Today I am here to say briefly about National Voters Day. The main purpose of National Voters Day is create electoral awareness among citizens and encourage them to participate in the electoral voters. Dedicated to the National Voters Day, the National Voters Day is also called the dedicated to the National Voters Day. Dedicated to the National Voters Country. The National Voters Country. The National Voters Day is also. నాగాలంక మండలంలో అందరూ స్కూల్ పిల్లలతో కలిసి నేషనల్ ఓటర్స్ డేని మనం జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది జనవరి 1950 జనవరి 25న జరుపుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి మన నాగాలంక మండలం సెంటర్లోని ఓటర్లకి విజ్ఞప్తి చేస్తూ ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ కూడా కుడి చేతిని ముందుకు చాపే ప్రతిజ్ఞ. పెడన పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో సంబరాలు జరుపుతున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెడన పట్టణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయంలో ఫిబ్రవరి 15, 16 తేదీల్లో సంబరాలు నిర్వహిస్తున్నట్టు పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు అనుముల పూర్ణచంద్రరావు, నందం చిన్నబాబులు తెలిపారు. సంబరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనుముల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 10 గంటలకు స్వామివార్ల ఊరేగింపు, 16 ఉదయం కళ్యాణోత్సవం, అదే రోజు అన్న సమారాధన జరుగుతుందని భక్తులందరూ సంబరాలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనుమూల పెద పూర్ణచంద్రరావు, నందం నాని, చిలుకోటి గోవిందు తదితరులు పాల్గొన్నారు. ఈ సంబరాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నందం దుర్గా వెంకట కోటేశ్వరరావు, శివ పార్వత నిర్వహిస్తారు. ఈ కమిటీ భావనర్ స్వామి కమిటీ భావనర్ సంబరం 15వ తారీఖు వచ్చే నెల 15వ తారీఖున భావనర్ స్వామి సంబరం
తర్వాత మరుసటి రోజు 16వ తారీఖు కళ్యాణం, అన్న సమారాధన ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కమిటీ సభ్యులందరినీ కోరుతూ ఈ చురుగ్గా ఇప్పుడు ఇవాళ మొదలుపెట్టాం. సంవత్సరం పందిరేస్తాం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తహసీల్దార్ కూరపాటి నవీన్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన మోపిదేవిలో జాతీయ ఓటర్ల దినోత్సవం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు ర్యాలీగా మోపిదేవి ప్రధాన కూడలి చేరుకుని మానవహారం ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నవీన్ కుమార్, ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ ఓటు ప్రాధాన్యత విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభావాన్ని నిలబెడతామని కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. Fight in democracy, hereby pledge to uphold the democratic. ఓటే మన అందరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు మన అందరి యొక్క ప్రాథమిక హక్కు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజబాబు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో భాగంగా నగరంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, ఆర్డీఓ వాణి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులకు రంగవల్లుల పోటీలు జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, 18 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు ద్వారా దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుందన్నారు. దాని యొక్క వాల్యూ మనకు తెలియదు కాబట్టి మనం ఏదో ఓటర్ స్టేట్కి వచ్చాము అని అనుకుంటున్నాం. ఐ టెల్ యూ సింపుల్ హిస్టరీ, ఐ థింక్ నాట్ మోర్ దెన్ ఎ మినిట్. ప్రపంచంలో అంతా కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం దేర్ ఇస్ నో ఓటింగ్. ఓన్లీ ఓట్ అనేది ఒక రెస్పెక్టబుల్ గా ట్రీట్ చేసింది ఒక రోమన్ ఎంపైర్ ఉంది. రోమన్ ఎంపైర్ టైంలో ఓటు కోసం కానీ లేదా అట్లీస్ట్ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్లో రోమన్ ఎంపైర్ యొక్క సిటిజన్షిప్ కావాలని చెప్పేసి ప్రాణాలు కూడా త్యాగానికి రెడీ అయ్యేవారు. గ్లేడియేటర్ మూవీ చాలా మంది అందరూ కూడా చూస్తుంటారు. గ్లాడియేటర్స్ అనేది ఏంటంటే అప్పుడు ఫైట్ చేసి రాయల్ ఆర్మీతో ఫైట్ చేసి గెలిస్తే అందులో కొన్ని 100 మంది చనిపోతే ఎవరైతే గెలుస్తారో అతనికి ఓటింగ్ రైట్ అండ్ ఆల్సో సిటిజన్షిప్ రైట్స్ ఇచ్చేవారు. అంటే రాయల్ ఆర్మీతో పోరాడినాక దేనికోసం? ఒక సిటిజన్షిప్ కోసం అండ్ ఒక ఓటు కోసం. ఎందుకు ఈ సిటిజన్షిప్ కావాలి, ఎందుకు ఈ ఓటు హక్కు కావాలి? జిల్లాలో చాలా తక్కువ ఉంది పర్సంటేజ్. ఓన్లీ మాకు అక్టోబర్ మంత్ ఎండ్కి, అంటే ఆ అకేషన్ మీకు అవసరం లేదు కాబట్టి చెప్పడం లేదు, అదే డ్రాఫ్ట్ రోల్ పబ్లికేషన్ ఆన్ 27 అక్టోబర్ ఈ 2023. ఆ రోజుకి ఓన్లీ మీ యూత్, అంటే ఎస్పెషల్లీ 18-19 ఎలక్టర్ వయసు గల వ్యక్తులు ఓన్లీ 9,900 మాత్రమే ఉన్నారు. కానీ ఈ రోజుకి 28,000 మంది వచ్చేసారు. అంటే అంతమంది మీరు ఎన్రోల్ అయ్యారు. అది డిఫరెంట్ 3 రేట్లు వచ్చింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఐడియాస్ గివెన్ బై అవర్ రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్. అలాగే ఎక్కడ లో ఓటర్ టర్నౌట్ ఉంది, ఎక్కడ మనకి
మనకి 80+ ఎలక్టర్స్ ఉన్నారు, ఎక్కడ మనకి డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్కడ మనకి జెండర్ రేషియో సరిగ్గా లేదు, ఎక్కడ మనకి పాపులేషన్ టు ఎలక్టర్స్ రేషియో కొంచెం గజిబిజిగా ఉంది, ఇవన్నీ కూడా నిరంతరం కంటిన్యూస్గా. రానున్న ఎన్నికలలో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రస్తుతం ఈ లోక్సభ సభ్యుడు వలభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేయడంతో రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేన పార్టీ తరపున మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనం రేపుతుంది. తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాని నేపథ్యంలో బాలశౌరి ప్రకటన అందరినీ అయోమయానికి గురిచేసింది. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలశౌరి మచిలీపట్నం ఎంపీ టికెట్ పై హామీ పొందారా అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. జనసేనానితో భేటీ అయిన అనంతరం తొలిసారిగా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అవనిగడ్డకు విచ్చేసిన సందర్భంగా జనసేన టీడీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఒక రకంగా బాలశౌరి నియోజకవర్గంలో తన బల నిరూపణకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన తీర్థం పుచ్చుకొని తొలుత తనకు పట్టున్న గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న బాలశౌరి ఇక్కడ తనకు సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరుతారని అవనిగడ్డలో ప్రకటించిన బాలశౌరి అనంతరం నియోజకవర్గంలో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లుగా వినిపిస్తుంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. బాలశౌరి చేరికతో ఈ ప్రాంతమంతా జనసేన శ్రేణితో జోష్ కనిపిస్తుంది. అయితే కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని సీట్ల సర్దుబాటులో జనసేనకు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. ఈ లోక్సభ నియోజకవర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలే బాలశౌరిని వైసీపీకి దూరం చేశాయని, ఈ క్రమంలో ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ విముఖత వ్యక్తం చేయడంతో బాలశౌరి వైసీపీని వీడారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అక్కడి నుంచే టీడీపీ జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని బాలశౌరి నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎవరి పోటీ చేస్తారనేది విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. టీడీపీని వీడేదే లేదని స్పష్టం చేసిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే మంగవీటి రాధా ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మరికొందరు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇరు పార్టీల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించేందుకు ఈ సస్పెన్షన్ భరించాల్సింది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని పెడన ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని మంచి నాయకుని ఎన్నుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి అన్నారు. పెడన పట్టణంలోని బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారిని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె సూచించారు. తహసీల్దార్ మధుసూదన్ రావు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లను ఘనంగా సత్కరించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరటంతో రానున్న ఎన్నికల్లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు ఉత్కంఠ భరితంగా మారనున్నాయి. చాలా రోజుల నుంచి మనం ఎలక్షన్స్కి వెళ్తున్నాం, నాయకులను ఎన్నుకుంటున్నాం, వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు. మళ్ళీ 5 సంవత్సరాలు వస్తున్నాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ నాయకులను ఎన్నుకుంటున్నాం. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇందాక సార్ చెప్పారు, ప్రతి ఒక్కళ్ళు సంతోషకరమైన వాతావరణంలో వారి ఓటుని సంతోషంగా వచ్చి వెయ్యాలి. బలవంతంగా మేము రాలేము, ఎందుకు రావాలి అనుకుంటూ ఎవరో పిలిస్తే వచ్చి కాకుండా వారికై వారు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మా ఓటుని సక్రమంగా ఉపయోగించుకోవాలి అనే సదుద్దేశంతో వారి ఓటును వారే వచ్చి స్వయంగా వినియోగించుకునే దానికి మనము చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా మారిపోయింది, అలాగే రవాణా సౌకర్యాలు కూడా బాగా డెవలప్ అయినాయి. దానికోసం కూడా కమిషన్ తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క మనిషి మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్న ఖాదీజా ఫౌండేషన్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఖాదిజా ఫౌండేషన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ ద్వారా మహిళల దుస్తులు కుట్టడంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు మహిళల దుస్తులు విక్రయించడానికి ఈ కామర్స్ వంటి ప్లాట్ఫామ్ అందించడం అభినందించదగ్గ విషయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మహిళల అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు సమాన మూసవి, ఎండి అల్తాఫ్ హుస్సేన్, మహమ్మద్ ఇమ్రాన్, షిబా అబ్బాస్, కార్పొరేటర్ చిత్తజలురాము, ఇలియాస్ పాషా, అమీన్ తదితరులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు గారు మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే వాళ్ళు డ్వాక్రా గ్రూపులు ఉన్నాయో దాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇవాళ మనకి ఫండ్ ఉంటుంది, కొంత ప్రభుత్వం వస్తుంది, కొంత మీరు గ్రూప్ కింద మీకు ఒక 2 లక్షలు ఇస్తారు. అది నిదానంగా బ్యాంకులో ఇంట్రెస్ట్ తక్కువగా కట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోవాలనేది ఆయన కాన్సెప్ట్. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఏంటంటే ఇప్పుడు మీ గ్రూప్కి ఒక 5 లక్షలు వస్తుంది. గ్రూప్ అంతాకి ఒకరికొకరు గ్యారంటీనే. ఇప్పుడు ఒక లోన్ తీసుకుని బ్యాంక్ వాళ్ళు ఒక ఇల్లు పెడతావా లేకపోతే ఇంకోటి పెడతా ఉంటారు, కానీ ఆడబిడ్డలకైతే ఇమీడియట్గా బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తాం. నేను ఒక బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా కట్టాలని. అందుకని వాళ్ళ బ్యాంకర్స్ కూడా ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. దానికి మీకు డైరెక్షన్ ఇవ్వాలి. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.